నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. మనతోటి ఈరోజు మన ఫోర్ సైడ్స్ స్టూడియోలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి, ప్రజలలో ఆయనకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటనేది మనం తెలుసుకునే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఫోర్ సైడ్స్ టీవీ నుంచి ఒకసారి తెలుసుకుంటే కనుక, రాజకీయ కుటుంబం కాదు, అలా అని చెప్పి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. తండ్రి ఒక సాధారణ సింగరేణి కుటుంబం, సింగరేణి కార్మికుడు. ఆ కార్మిక కుటుంబం నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట తాను ఉన్నానంటూ వచ్చి ఉద్యమంలో పాల్గొని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 సంవత్సరంలో రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో తన యొక్క ముద్ర వేసుకుంటూ రీసెంట్గా గోదావరి జలాల మీద 185 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారితో మనం ఉన్నాం. ఈరోజు ఆయన సందర్భంగా ఈరోజు మనం కోరుకంటితో కార్యక్రమాన్ని అయితే మన ఫోర్ సైడ్స్ టీవీలో నిర్వహించుకుంటున్నాం. దానికి సంబంధించి మన స్టూడియోకి విచ్చేసినటువంటి కోరుకంటి చంద్ర గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, మీకు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మేము ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం. మాది కొంత విప్లవ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి ప్రాంతం. మేము ఇంటర్మీడియట్ అంటే 10th తర్వాత మేము ఐటీఐ చేస్తున్నటువంటి క్రమంలో భువనగిరిలోనే మేము అప్పుడు జనసభ పెద్ద ఎత్తున ఆనాడు తెలంగాణ సాధన కోసం పోరాటం జరుగుతున్నటువంటి సందర్భం. ఆ జనసభకు సంబంధించినటువంటి ఆనాడు జరిగినటువంటి ఆ యొక్క జనసభను మొత్తానికి గద్దరన్న చేసినటువంటి ఆ యొక్క కార్యాచరణ, తెలంగాణ ఉద్యమ కార్యాచరణను అనగదొక్కినటువంటి సందర్భాలలో మేము అప్పుడు అక్కడనే ఐటీఐ చేస్తున్నాం. ఎందుకంటే మా ఫాదర్ సింగరేణి కార్మికుడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉండేది. ఆ వారసత్వ ఉద్యోగాలు మాకు ఉద్యోగం వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం కొద్దీ మా నాన్నకు ప్రత్యేకంగా ఎలక్ట్రీషియన్ ఐటీఐ చేయించినాడు. ఐటీఐ ప్రత్యేకంగా భువనగిరిలో చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ అక్కడ మేమందరం కూడా చాలామంది ఈ గోదావరికని మరియు మంచిర్యాల ఈ సింగరేణి ప్రాంతం నుంచి అక్కడికి చాలామంది వెళ్ళాం. ఆ సమయంలో మేము అక్కడ విద్యార్థి విభాగంలో సంబంధించి మేము అప్పుడు అక్కడ కృషి ఐటీఐకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి వింగ్ని ఏర్పాటు చేసి అక్కడ చాలా పెద్ద ఎత్తున మాకు ఐటీఐలకు సంబంధించిన సమస్యల మీద కానీ దాని మీదనే మేము కార్యాచరణలో ఉండేటువంటి వాళ్ళం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోదావరికన్లో మొట్టమొదటిగా ఒక చిన్న చిన్న ఇష్యూస్ మాకు అప్పటికి మేము గోదావరికన్ పాలిటిక్స్లో ఎక్కువ యాక్టివ్ లేము. అప్పుడు 94లో మా ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి క్రమంలో కొప్పులేశ్వరన్న గారికి ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ అవుతున్నటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు తను సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు. వారి నాయకత్వంలో మేము ఆ రోజు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో తన నాయకత్వం రాజకీయాలలో అసలు రాజకీయాలలో ఈ విధంగా కూడా ఉంటారా అనేది, అంటే తను ఒక నాయకునిగా ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లాగా చూడడం, ప్రతి ఒక్కరి విషయంలో స్పందించడం, ఆ విధంగా తను చేస్తున్నటువంటి వాటిని ఇన్స్పిరేషన్ అయిపోయి అరే ఇటువంటి అన్న తప్పకుండా ఎమ్మెల్యేగా ఉండాలి కదా అని తను ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆలోచన కొద్దే ఈ పాలిటిక్స్లో మేమంతా కూడా విద్యార్థి విభాగంలో తెలుగుదేశం విద్యార్థి విభాగంలో పనిచేసుకుంటూ పోయినాం. ఆ క్రమంలోనే 99లో ఈశ్వరన్నకు టికెట్ రాలేదు. అప్పుడు అనేక కుట్రలు చేసి ఈశ్వరన్నను జైల్లో పెట్టినారు. ఆ క్రమంలో కూడా అంటే మేము ఒక కమిట్మెంట్కు నిబద్ధతకు ఒక నిదర్శనమే కొప్పులీశ్వరన్నతోని మేము ఈ యొక్క జీవితాన్ని పొలిటికల్ జీవితం కానీ తర్వాత ఇవన్నిటిని కూడా కొనసాగించడం. 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో కొప్పులీశ్వరన్న ఒకసారి మా అందరితోని ముఖ్యులతో మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకు ఒక తృప్తి ఉండలేదు తమ్ముళ్ళు, మనము టీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి తృప్తి అన్న ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేద్దాం,
కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ఆవిర్భావం నాడే కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పుల ఈశ్వరన్న ఉన్న మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆ యొక్క సందర్భంలో అసలు మేము పదవులు కూడా ఆశించినటువంటి వాళ్ళం కాదు. ఈశ్వరన్న ఎమ్మెల్యేగా అవుతారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారితోనే సిద్ధిస్తుంది అనేటువంటి లక్ష్యం కొద్దే మేము కార్యాచరణలో పాల్గొన్నాం. ఆ రోజు కౌన్సిలర్గా 2004లో అవకాశం వచ్చింది. అప్పుడు వైస్ చైర్మన్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాకు మోసం చేసింది. అంటే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ, వైస్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తామని మాట ఇచ్చిండ్రు. వాళ్ళు అప్పుడు మాట తప్పారు. అయినా కూడా ఫ్లోర్ లీడర్గా మున్సిపల్లో నేను రామగుండం మున్సిపల్లో అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కొప్పులీశ్వరన్న కొనతోని 2004 నుంచి వెళ్ళి 2009 వరకు పూర్తి స్థాయిలో అన్నతోని ప్రతి కార్యాచరణలో మేడారం నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో అన్నతోని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అన్నతోని ఉండి తను చేసేటువంటి పరిపాలన, తన ఆలోచన విధానం, తను ఏ విధంగా ప్రజలతోని సంబంధాలు మెయింటైన్ చేస్తాడనేటి మేము ప్రత్యక్షంగా చూసినాం. తదనంతరము 2009లో ఎస్సీగా ఉన్నటువంటి మేడారం నియోజకవర్గం డిలిమిటేషన్లో రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా కావడం, ఆ ప్రత్యేకంగా అయిన తర్వాత జనరల్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత మేము అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినాం. నేను కానీ పీటీ స్వామి గారు కానీ తర్వాత ఇంకా మా దగ్గర కొంతమంది నాయకులు టికెట్లన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కేసీఆర్ గారు అక్కడ యువకుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు అక్కడికి వచ్చి ఒకనాడు సింహగర్జన, సింగరేణి సింహగర్జన అని ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ సింగరేణి అధికారులకు మళ్ళీ ఈ ప్రాంతంలో సింగరేణి తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. 2009లో కేసీఆర్ గారు మాకు ఒక అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వడంతో ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి సోమారపు సత్యనారాయణ ఆ మహాకూటమికి రెబల్గా పోటీ చేసి నా మీద ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సందర్భంలో అప్పుడు అతను మున్సిపల్ చైర్మన్గా 99 నుండి 5 years రూలింగ్లో చేసినాడు. నేను యువకుడిని అయిపోయినా ఆయన అప్పటికే ఒకసారి రూలింగ్ చేసినారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని అక్కడ ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినారు. నేను ఆ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పదవుల కోసమే కాదు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిందని ఆ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత ప్రతి కార్యాచరణలో మేము పాల్గొన్నాం. 2009లో మా మీద 45 రోజులు జైల్లో పెట్టిండు. 2010 వరకు 125-130 కేసులు అయినాయి. ఈ క్రమంలో ఉద్యమాన్ని అంతా కూడా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసినటువంటి సమయంలో అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులు. అక్కడ సకల జనుల సమ్మె చేస్తే సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి కార్మికులను డ్యూటీలలోకి పంపించాలని కుట్ర చేస్తే నైట్ 2 గంటలకు OCP 4 పోయి అక్కడ ఉన్నటువంటి కార్మికులను మీరు ఎందుకు తీసుకొచ్చి ఇలా వీళ్ళను ఒక నక్సలైట్లలాగా రాత్రిపూట పోలీసులు తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదని హెచ్చరిక చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం మాకు ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటుంది. ఆ ఉద్యమ కార్యాచరణ అయిన క్రమంలో అక్కడ బీఆర్ఎస్ బలపడ్డది. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ నా మీద గెలిచిన సోమారపు సత్యనారాయణ 2009లో ఇండిపెండెంట్గా నా మీద గెలిచిన సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్లోకి రావడం, టీఆర్ఎస్లో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ టీఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఆయనకు దక్కడం. నేను ఆనాడు ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నా. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము పార్టీలో పనిచేస్తా అంటే కూడా కనీసం తను సరిగ్గా అది చేసుకోకపోవడం మూలాన 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసినాం సింహం గుర్తు మీద పోటీ చేసిన క్రమంలో సోమారపు సత్యనారాయణకు నాకు డిఫరెన్స్ ఆఫ్ 2300 ఓట్ల తేడాతోని ఆనాడు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అదే అప్పటికే మా విజయ మా సతీమణి కౌన్సిలర్గా ఉన్నది, కార్పొరేటర్గా ఉన్నది. అట్లే కొనసాగినాం. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీలో నన్ను కొనసాగే విధంగా చేయకుండా కొన్ని ఇబ్బందులు, మన కార్యకర్తల ఇబ్బందులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేయడం మూలన అదే కొనసాగుకుంటూ వచ్చినాం. 2018 మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. 2016లో
ప్రత్యేకంగా ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం మా ఇంట్లో ఎదురైంది. 2016లో 2014లో ఓడిపోయిన తర్వాత 2016లో మా విజయ మా సతీమణికి అనుకోకుండా మేము టెస్ట్ చేపిస్తే మా అనిల్ కుమార్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఇక వెన్నులో కొంచెం చిన్న గడ్డ అయింది ఆ రోజు అని చెప్తే ఆయన సర్జరీ చేసి ఇది క్యాన్సర్, మీరు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తే అప్పుడు మేము అపోలో హాస్పిటల్, తర్వాత ఒమేగా హాస్పిటల్, అదే బాంబే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వెళ్ళాం. ఎవరి దగ్గరికి పోయినా కూడా 2 years కంటే ఎక్కువ బతకదు అని వాళ్ళందరూ కూడా చెప్పడంతో నేను ఇక ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా అనుకోలే. ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఆలోచన కొద్దీ ఇక నేను సోమవారం సత్యనారాయణ దగ్గరికి పోయి ప్రత్యేకంగా సార్ నేను ఇక ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, చేయను, బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నా కదా, ఇట్లా ఆమెకు క్యాన్సర్ వచ్చింది, మెంబర్షిప్ ఇవ్వండి అని అంటే ఓ 10 రోజులు సమయం తీసుకుందామని చెప్పేసి 10 సమయం తీసుకుంటా, ఇప్పుడు నీకు మెంబర్షిప్ ఇచ్చడం సాధ్యం కాదని తను అనడం, అన్నాక 10 రోజులు తింపి కూడా కనీసంగా మెంబర్షిప్ ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి సందర్భం కేటీఆర్ అన్నతో చెప్పినా కూడా ఇక కేటీఆర్ అన్న అన్నాడు, నువ్వు డైరెక్ట్ ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకో చంద్రన్న, నువ్వు ఎందుకు దానికి ఇబ్బంది పడతావు, ఎందుకంటే మొదటి నుంచి వెళ్ళి పార్టీలో పనిచేసినటువంటి వానివి, సరే ఇండిపెండెంట్ పోటీ చేసినటువంటి సందర్భం అది వేరైనా కూడా నువ్వు పార్టీలో కంటిన్యూ అవుతా అంటున్నావు కాబట్టి మీ ఎమ్మెల్యే గారికి కొంచెం ఇంట్రెస్ట్ లేడు, కానీ నువ్వు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకో అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకొని కంటిన్యూ అయినా. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇక అప్పటి నుంచి నాకు చాలా ఇబ్బందిలో ఉన్నా. నేను హాస్పిటల్కి పోవడం, కేటీఆర్ అన్న దగ్గర పోయి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్తో బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ఈశ్వర్ అన్నది, తర్వాత మా బాల్క సుమంది అందరి కూడా వాళ్ళ పేర్ల మీద ఎల్ఓసి తీసుకొని ట్రీట్మెంట్ దాదాపు 25 lakhs ఈ ఎల్ఓసి ట్రీట్మెంట్ నేను చేయించుకోగలిగిన. అందుకే నేను ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత కనీసంగా నేను చెప్పి 2 ఏళ్ళు అయింది, ఒక్కనాడు కూడా మా విజయ్ దగ్గరికి వచ్చి ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం అని కూడా అడగలే. నన్ను కేటీఆర్ అన్న పిలిచి చంద్ర గారు మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తా అని తిరుగుతున్నారట, చేయొద్దు సార్ చెప్పిండ్రు మీరు చేయొద్దు అని అంటే, అన్నా నేను ఈ పరిస్థితి నాది, అయినా ఇప్పటికి ఉన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా కనీసంగా ఇంటికి రాలేదు, నేను తప్పకుండా చేస్తానన్నా, నాతోని కాదు అని చెప్పేసి మేము ప్రజా అంకిత యాత్ర అని ఒక పాదయాత్ర మొదలుపెట్టుకొని నియోజకవర్గం అంతా కూడా మేము తిరగడం మొదలుపెట్టినాం. ఆ క్రమంలోనే తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు, మొదటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పార్టీలో కమిట్మెంట్గా ఉన్నటువంటి నాయకుడు, కౌన్సిలర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈసారి ఒకసారి కోరుకండి చంద్రకి అవకాశం ఇద్దామని ఆ క్రమంలో 2018లో నన్ను ప్రజలంతా ఆదరిస్తున్నటువంటి ఆ సమయంలో అనుకోనటువంటి పరిస్థితులలో మా విజయకు చిన్నగా హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ కావడం, ఆరోగ్యం సహకరించకుండా ఎన్నికలు ఇంకొక 5 రోజులు అనగానే తను బసవతారకం హాస్పిటల్లో మృతి చెందడం, ఇదంతా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క రాజకీయాలలో నేను కొనసాగినాను. తర్వాత అసలు ఇక ఒక నిమిషం కూడా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కేటీఆర్ అన్నతో నేను ప్రత్యేకంగా కలిసి నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా అన్న, నాకు ఇంకా వేరే లేదు అని బీఆర్ఎస్ పార్టీలో నేను చేరడం, తర్వాత ఇలా పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం నిజంగా బాగా ఈ యొక్క రాజకీయ రంగంలో ఒక చిన్న స్థాయి. అసలు మా కుటుంబానికి కానీ మీరు అన్నట్టు అసలు రాజకీయ వారసత్వం కూడా లేదు, పెద్దగా మనకు ఆర్థికంగా పెద్దగా ఉన్నోళ్ళం కాదు, అయినా కూడా ఒక నిబద్ధతతోని ప్రజలతోని మంచి సంబంధాలు, అదేవిధంగా ప్రజలు నమ్ముకున్నటువంటి ఒక నాయకునిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడిని కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్యే వరకు రాగలిగినానని ఈ సందర్భంగా. అయితే చందర్ గారు, మీరు ఏదైతే రామగుండం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు కదా, మరి రామగుండం నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, అందుకు ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి? నేను బై బర్త్ రామగుండం నియోజకవర్గంలో నుంచెల్లే ఉన్నటువంటి వాడిని. అక్కడ రామగుండంలో వాస్తవంగా అన్నీ ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నట్టు రామగుండం నియోజకవర్గంలో బొగ్గు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, కానీ పరిశ్రమలు మాత్రం హైదరాబాద్ చుట్టూరా లేకపోతే ఇంకో కాడ ఉంటాయి. అక్కడ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు. నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్నటువంటి వాడిని కాబట్టి అక్కడ మా వైఫ్ కౌన్సిలర్గా ఉన్నది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నేను రామగుండం నియోజకవర్గంలో సుమారు 12-13 వేల మందిని పేర్లతో పిలిచేటువంటి విధంగా నాకు ఒక అందరితోని
మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా కొప్పులీశ్వర్ అన్నతోని తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనతోని నియోజకవర్గంలో అదేవిధంగా మా కార్పొరేషన్లో పూర్తిగా ఉన్నామని కాబట్టి నాకు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అవకాశము 2009లో వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ గెలవాలి ఈ నియోజకవర్గంలో అని ఒక పట్టుదల కొద్దీ అక్కడ మళ్ళీ రెండు సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఈ యొక్క ప్రజల అభిమానాన్ని చురగొనే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యాచరణలో పాల్గొనడం ఇదంతా కూడా మేము చేసుకుంటా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో ఎమ్మెల్యేగా అయ్యే వరకు అయినాం. ఎందుకంటే అక్కడ అనేక విప్లవ ఉద్యమాలు, అక్కడ అనేక పోరాటాలు మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళం. వీటన్నింటికి కారణాలు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అయితే చాలా సర్వీస్ చేయొచ్చు, చాలా సేవ చేయవచ్చు అనేటువంటి ఆలోచన ఉండి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అయితే చందర్ గారు, మీ జీవిత భాగస్వామైనటువంటి మీ సతీమణి విజయ్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలుపొందడానికి, మీరు ఎమ్మెల్యేగా అవ్వాలని, మీరు పాలన చేయాలని ఆశించినటువంటి విజయ్ గారు అనుకోని పరిస్థితుల్లో ఆవిడ కాలయాపన చేశారు. మీరు ఎమ్మెల్యే కాకముందే ఆవిడ చనిపోయారు. ఈ లోటును మీరు ఎట్లా చూస్తారు? చాలా అంటే చాలా అది తీరనటువంటి లోటు. నిజంగా చెప్పాలంటే అసలు తను మా ఇంట్లో మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఏమున్నా, ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఇల్లును చక్కబెట్టుకుంటా అంత గొప్పగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మర్యాద ఇచ్చుకుంటూ ఉండేది. తను లేకపోవడం వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాస్తవంగా నాకు జీవిత భాగస్వామి లేకపోవడం కూడా ఒక కారణం కూడా అయింది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రతి విషయంలో అన్నిట్లలో కూడంతో పాటు ఇల్లు చక్కబెట్టడం, అదేవిధంగా మనకంటూ ఒక కార్యాచరణ అదేవిధంగా ఇంట్లో సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణమైంది. నిజంగా ఆమె అసలు ఎన్నో కలలు కన్నది. అసలు ఈ పబ్లిక్ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఎంత సేవ చేయాలని ఆలోచన ఉండే. అందుకోసమే ఆమె కోరికనే ఈ ప్రాంతం మహిళలకు ఉపాధి కల్పించేటువంటి విధంగా కార్యాచరణ చేయాలనేది ఆమె ఒక కోరిక. అందుకోసమే విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు సెంటర్లను 100 కుట్టు సెంటర్లను ఏర్పాటు చేసి అనేక మందికి ఫ్రీగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎంబ్రాయిడరీ అండ్ కుట్టు మిషను అనేక విజయమ్మ ఫౌండేషన్తో ట్రైనింగ్ ఇచ్చినాం. మా సొంత డబ్బులతోని ట్రైనింగ్ పెట్టి కిరాయి తీసుకొని అన్ని రూములలో చాలామంది సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళు చాలా గొప్పగా సర్వీస్ చేసినారు. వాళ్ళకి చాలా తక్కువ ఖర్చులకు డబ్బులు ఇచ్చినా కూడా చేసినారు. ఆ విధంగా విజయమ్మ ఫౌండేషన్ను గొప్పగా ఆమెకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా అన్నదానం చేయాలనే అటువంటిది ఆమెకు కోరిక ఉండే. మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటువంటి వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా రోజులు చేసినాం. మన కరోనా సమయంలో కూడా విజయమ్మ ఫౌండేషన్తో ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఇంట్లో ఒకరికి కరోనా వస్తే ఇంకొకరికి వస్తే ఇబ్బంది అవుతుంది. హోమ్ క్వారంటైన్ చేసేటువంటి క్రమంలో దాంట్లో ప్రత్యేకంగా ఒక హాస్టల్ తీసుకొని భోజనాలు పెట్టించి ఇట్లా అనేక కార్యక్రమాలు విజయమ్మ ఆలోచనకు అనుగుణంగా మేము మా పరిపాలన కొనసాగించినాం. అయితే చంద్ర గారు, మీరు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి రాజకీయ సవాళ్ళు ఏంటి? వాస్తవంగా ఇప్పుడున్నటువంటి యొక్క రాజకీయ వ్యవస్థలో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల అంటే మా దగ్గర సింగరేణిలో ఒక కార్పొరేట్ దవాఖానా లేదు, ఏమీ లేదు. అసలు అక్కడ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే కూడా హైదరాబాద్ తీసుకొచ్చే వరకు మార్గం మధ్యలోనే చనిపోయేటువంటి పరిస్థితి, లేకపోతే కరీంనగర్కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులు ఉన్నటువంటి ఆ క్రమంలో మేము ప్రత్యేకంగా ఈ పెద్దపల్లి జిల్లాలో మెడికల్ కళాశాల ఇచ్చేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రాలకు 33 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తున్న క్రమంలో మొదటి దఫగా 7 మెడికల్ కళాశాలలు మంజూరు చేయడం జరిగింది. 7 మెడికల్ కళాశాలలలో మంచిర్యాలకు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మన ఇక్కడ గోదావరికి లేదు, పెద్దపల్లికి కూడా చేయలేదు. ఆ క్రమంలో మా దగ్గర పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మెడికల్ కళాశాల కావాలి, ఇక్కడికి ఈ ప్రాంతం అంతా కూడా అదే అని అందరూ కూడా బాగా
గట్టిగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని గట్టిగానే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దిశగా కార్యాచరణ పెట్టినాడు. అయితే ఆ క్రమంలో ఇది జిల్లా కేంద్రాలలో ఇస్తున్నటువంటి పరిస్థితి కదా, మరి ఏ విధంగా చేయాలని కేసీఆర్ గారిని ఒక సందర్భంలో మన దగ్గర 61 ఏళ్ళ వయో పరిమితి పెంచడుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు, సిఎండి గారు, డైరెక్టర్లు అందరూ కూడా మా ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా కేసీఆర్ గారిని మా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించినప్పుడు కేసీఆర్ గారు నిజమే గోదావరి కనిలో అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, అక్కడ మెడికల్ కళాశాల అవసరం ఎమ్మెల్యే చందర్ గారు చెప్పినట్టు అని సిఎండి శ్రీధర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీధర్ గారిని అక్కడే ముందు ఉన్నప్పుడు తనతోని ప్రత్యేకంగా శ్రీధర్ గారు మరి సింగరేణి ఇంత మెడికల్ కోసం ఖర్చులు పెడుతున్నది, ఇన్ని విధాలుగా ఖర్చులు పెడుతున్నది, కరోనా టైం ఇట్లా చేసినారు అని అంటున్నారు, మరి ఇంత ఖర్చు పెడుతున్నారు, 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటున్నారు, మరి ఒక్క కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ కూడా లేదు కదా, మీరు మెడికల్ కళాశాలకు ఎన్నో డిఎంఎఫ్టీ ఫండ్స్ అనేక రకాల ఫండ్స్ కేటాయిస్తూ ఉన్నారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి పని, కార్మికులకు ఉపయోగపడేటువంటి పని, మీరు మెడికల్ కళాశాలకు ఒకటి చేయండి, మీ సింగరేణి మెడికల్ సైన్సెస్ పేరు మీద దాన్ని మీ ఫండ్స్ ద్వారా చేయండి, నేను దాన్ని మంజూరు చేస్తా అని రామగుండంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట రావడం, మెడికల్ కళాశాలను కేసీఆర్ గారి ఆదేశాలతో సింగరేణి 500 కోట్లు మంజూరు చేయడం, అక్కడనే నర్సింగ్ కళాశాలను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టెండర్స్ మీద కూడా ఇదంతా మొదలుపెట్టి నా క్రమంలో నిజంగా ఆ పరిస్థితులలో కొంతమంది మేము ఈ కాలేజీను మంజూరు చేసినాం, మా కేసీఆర్ గారు మంజూరు చేసినారు, పర్మిషన్ రావాలి, 7th తర్వాత 8వ మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని వాళ్ళంటే అధికారులందరూ కూడా అంటారు ఇప్పటికే సింగరేణి మెడికల్ కళాశాల ఎక్కడ మంజూరు చేస్తుంది ఏందని వాళ్ళందరూ మాట్లాడుతున్న క్రమంలో మాకు కొన్ని సందేహాలు వచ్చినాయి. అయినా కూడా మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసి సార్ ప్రత్యేకంగా చెప్పి తప్పకుండా చేయాలంటే 8వ మెడికల్ కళాశాలగా ఈ యొక్క రామగుండంలో మెడికల్ కళాశాలను గోదావరిలో మెడికల్ కళాశాలను అప్లికేషన్ పెట్టానని సార్ ఆదేశాలతోని మెడికల్ కళాశాల మంజూరైంది. ఆ క్రమంలో మేము ప్రత్యేకంగా అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే భవనం లేదు కాబట్టి డిగ్రీ కళాశాలను మేము చూపిస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ మేమందరం కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు కొంతమంది నాయకులు ఎందుకంటే ఈ మెడికల్ కళాశాల తెస్తే కోరుకంటి చందర్కి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక ఆలోచన కుట్రతోని వాళ్ళ మెడికల్ కళాశాల కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మెడికల్ కళాశాల కావాలని వాళ్ళే అంటారు, ఇదే ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు, ఎన్ఎస్సిఐకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మెడికల్ కళాశాల డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఎట్లా పెడతారు, అది గ్రౌండ్కు అది కావాలంటే గోదావరికి అంతా కూడా స్థలం లేదు, పరిస్థితి ఆగమా ఉన్నది. అందుకోసమే అక్కడ 330 బెడ్ల హాస్పిటల్లో అక్కడ పెట్టాలంటే ఇప్పుడు రన్నింగ్ అయ్యే హాస్పిటల్లో దాన్ని ముందు కట్టాలని మేము ఆలోచన చేసినాం. తర్వాత పక్కకే ఉన్నటువంటి 21 ఎకరాలలో ఈ యొక్క బిల్డింగ్ని ప్లాన్ చేసి సార్తోని మేమంతా కూడా విజువల్లో దాన్ని ప్రారంభం చేపించేసి ఆ యొక్క మెడికల్ కళాశాల స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ 2 బ్యాచ్లు కంప్లీట్ అయింది. మొట్టమొదటిగా 150 మంది, తర్వాత 150 మంది కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది మా లైఫ్లో. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని చేసినందుకు ఈ తెలంగాణ రాష్ట్ర సాదర ఉద్యమంలో కూడా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే రామగుండం నియోజకవర్గం చాలా గొప్పగా అవుతుందని చెప్పినాం. ఆ క్రమంలోనే ఇది గొప్పగా చేయాలని అంటే ఇటువంటిది ఏదైతే స్థిరంగా ఉండేటువంటిది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే అక్కడికి చాలామంది జనాలు వచ్చేటువంటిది. ఎందుకంటే మా దగ్గర వ్యవసాయం తక్కువగా ఉంటుంది, మాదంతా కూడా టౌన్ ఏరియా కాబట్టి అక్కడికి జనాలు రాకపోకలు ఉంటాయి. ఎందుకంటే ఎన్టీపీసీ ఎంప్లాయీ అక్కడ ఉండే వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులే, మున్సిపల్, ఆర్టీసీ, అదేవిధంగా జెన్కో ఈ కార్మికులు మాత్రమే ఉంటారు. కార్మికులు ఉంటారు కాబట్టి వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి బిజినెస్ సెంటర్ కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు మొదటి నుండి. మెడికల్ కళాశాల ఉన్నట్టయితే అక్కడ ఒక 150 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ డాక్టర్లు ఒక 60, 70, 100 మంది డాక్టర్లు ఉంటారు. ఆ ఏరియా అంతా కూడా మేము మెడికల్ కళాశాల పెట్టడానికి ముందు సప్తగిరి కాలనీలో 5 లక్షలకు గుంట ఉండే, 20 లక్షల గుంట అయింది, ఇలా 30 లక్షలు గుంట అయింది. అంటే ఈ విధంగా గోదావరికని అభివృద్ధి చెందేటువంటి దిశగా మెడికల్ కళాశాలతో చేయగలిగినాం. అట్లనే మా దగ్గర కోర్టు లేకుండే, కోర్టు భవనము లేక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లేకపోతే ఆ కోర్టు కోసం
కేసీఆర్ గారితో చెప్తే కోర్టును వారు మంజూరు చేసిండ్రు. దాని భవనం కోసం 40 కోట్ల రూపాయలు కూడా మంజూరు. ఇంతకుముందు పెద్దపల్లికి ప్రతి కేసులో పెద్దపల్లికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే కోర్టు కోసం. కేసులు పోవాలంటే ఫ్యామిలీ కేసులు అయితే ఆటోలు తీసుకుని వాళ్ళందరూ కూడా పోతూ ఉంటారు. అటువంటి క్రమంలో మేము కోర్టు భవనాన్ని మంజూరు చేసినాం. అది కూడా చాలా ఉపయోగపడ్డది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము పెద్దపల్లిలోనే ఉంటుంది. ప్రతి రిజిస్ట్రేషన్ దేనికైనా కూడా పెద్దపల్లికి పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మేము తప్పకుండా మాకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కావాలి సార్ అని కేసీఆర్ గారిని ఒక సందర్భంలో అడిగినప్పుడు తప్పకుండా అక్కడ ఏర్పాటు చేయండి అని సార్ ఆదేశాలు జారీ చేసినాడు. అక్కడ కోర్టు భవనాన్ని నిర్మాణం క్రమంలో దాన్ని ఇప్పటివరకు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా తెప్పించారు. గోదావరికల్లో అయితే బాగుంటుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రామగుండంకు తీసుకుపోవడం జరిగింది. రామగుండంలో పెట్టినారు. గోదావరికల్లో మేము చౌరస్తాలో ఉన్న ఒక ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో పెడదామని ఆలోచన చేసినాం. దాన్ని అక్కడ తీసుకొని పోయినారు. తర్వాత మూడోది కుర్జీ కమ్ము భూములకు సంబంధించి చాలా రోజులుగా ఉండే. నేను ఎలక్షన్ టైంలో వాళ్ళకు ప్రామిస్ చేసిన. నేను వాళ్ళ పెద్దంపేట గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ నేను ఎప్పుడు పోయినా కూడా ఇదే అడిగేటువంటి వాళ్ళందరూ కూడా కలెక్టర్ కానీ వాళ్ళందరూ కూడా దాన్ని రిజెక్ట్ చేసినారు. సార్ దగ్గరికి పోయి సార్ ఎలాగైనా దీన్ని ఇవ్వండి సార్ అని నవీన్ మిట్టల్ గారు ఉన్నప్పుడు వారికి ఆదేశాలు జారీ చేసి అది ఏ విధంగా ఇవ్వచ్చో ఇవ్వండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏళ్ళ తరబడి ఉన్నారంట. కుర్జీ కమ్మి ల్యాండ్స్ను మనం పట్టాలు ఇస్తే బాగుంటుందని అన్నప్పుడు నేను ఎన్నికల సమయంలో చెప్పిన కుర్జీ కమ్ము ల్యాండ్స్ పట్టాలు ఇస్తేనే ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతా అన్న. కుర్జీ కమ్ము పట్టాలు ఇచ్చిన ఓటు అడిగినాం. అట్లాగే మా దగ్గర కుందనపల్లి లింగాపురం గ్రామాలను విలీనం చేశారు మున్సిపాలిటీలో. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఎన్నికలకు ముందు నేను ఎమ్మెల్యే అవడానికి ముందు అలా మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం కానీ మా గ్రామాలను మున్సిపల్లో కలపద్దు. ఎందుకంటే 100 రోజుల పని దినాలు మాకు ఉంటాయి కాబట్టి ఆ యొక్క కూలి పనికి మేము పోతాం. మేము మహిళలము మాకు అవకాశం ఉండదు మళ్ళీ మున్సిపాలిటీలో కలుతానంటే కేసీఆర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఉపయోగపడే ఏ పని అయినా కూడా మనం చేయొచ్చు, దాంట్లో ఏమున్నదని దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా ఉంచిన. అందుకోసమే కేసీఆర్ గారు అంటే మాకు ప్రాణం. నేను ఎన్నికల సమయంలో కూడా నేను ప్రత్యేకంగా చెప్పేవాడిని, నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు మా తల్లిదండ్రులు అయితే నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ అంటారు 100%. ఓకే రైట్. చంద్ర గారు, ముఖ్యంగా మీరు రామగుండం నియోజకవర్గంతో మీకున్న అనుబంధం సంబంధం ఏంటి? రెండవది, ఇప్పుడున్న పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో ఏవైనా మార్పులు రావాల్సినటువంటి 3 అంశాలు ఏంటి? రామగుండం నియోజకవర్గంలో మొత్తానికి అక్కడ ఎంప్లాయ్మెంట్ను జనరేషన్ అంటే వాస్తవంగా అన్నీ ఉన్నా అల్లున్నట్ల శని ఉన్నట్టు అన్నట్టు నేను చెప్పిన కదా. బొగ్గు ఆధారిత పరిశ్రమలు, నీటి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పొల్యూషన్ లేకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మళ్ళీ ఎన్టీపీసీలో 26,400 మెగావాట్స్ని మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. విపరీతమైన పొల్యూషన్ ఉన్నది ఇప్పటికే. కానీ దాంట్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కొంతమందిని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకెప్పటికి కూడా గోదావరి నిండుకుండలా ఉన్నప్పుడు కరకట్ట నిర్మాణం చేయాలనేది ఉండే. కరకట్ట నిర్మాణం చేస్తే బాగుంటుండే. అయితే ఈ మన మిషన్ భగీరథ వాటర్ని సింగరేణి కార్మికులకు వచ్చే విధంగా చేస్తే బాగుంటుందనేది ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే సింగరేణి కార్మికులకు చాలా మురికి నీరు వస్తున్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా ఫిల్టరైజేషన్ చేసి 22 కోట్ల మంజూరు చేసినాం. కానీ అది పనులు నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. దాన్ని తొందరగా చేపేయాల్సింది ఉండే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ సోమవార సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడే అక్కడ ఒకటి నాన్ వెజ్ మార్కెట్ ఒకటి 35 డివిజన్లో పాముకుంట్ల భాస్కర్ వాళ్ళ డివిజన్లో పెట్టినారు. ఆ పనులు ఆగిపోయినాయి. దాన్ని వెంటనే ఎమ్మెల్యే గారు ప్రారంభం చేపిస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే పార్కింగ్ కాంప్లెక్స్ కూడా అది ఆగిపోయింది. అదేవిధంగా 46 డివిజన్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఆగిపోయింది. ఈ మూడింటిని తొందరగా త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అయితే చందర్ గారు, ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గోదావరిలో పడవల పోటీలు పెట్టారు.
అలాంటి గోదావరి ఇప్పుడు ఒక ఎడారిలాగా మారిపోయింది. దానికి గల కారణం ఏంటి? రెండవది, గోదావరి గోస పేరుతోటి మీరు 185 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల్లో స్పందన ఎలా వచ్చింది? వారు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? దీనికి గల కారకులు ఎవరంటారు? తప్పిదాలు ఏమంటారు? గోదావరి నిజంగా మొదటి నుండి ఆనాడు మూర్మూరు ప్రముఖ రచయిత గాయకుడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని ఒక గేయాన్ని రాసినటువంటి సందర్భం మా ప్రాంతంలో ఉన్నటువంటి. ఎందుకంటే పక్కనే గోదావరి ఉంటుంది, తాగడానికి కూడా నీళ్లు ఉండవు, పొలాలకు నీళ్లు ఉండవు. అంటే ఇది ఏమవుతుందంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. దాన్ని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ బ్యారేజ్ నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసి తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి దిశను మార్చి తెలంగాణ ప్రజల దశను మార్చడం, మా పారిశ్రామిక ప్రాంత దశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మేము ప్రత్యక్షంగా 5 ఏళ్ల కాలంలో జల జాతరలు నిర్వహించడం మా యొక్క పారిశ్రామిక ప్రాంతంలో. జల జాతర అని పెద్ద ఎత్తున కార్యక్రమం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్పేటువంటి వాళ్ళు. మా దగ్గర గోదావరి దాటి మంచిర్యాలకు సిర్పూర్ కాజునార్కు సార్ వెళ్తున్నప్పుడు మా సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే సాంప్రదాయకు అనుగుణంగా ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు నాణ్యాలను గోదావరిలో వేసేటువంటి అలవాటు సార్కు మొదటి నుండి ఉన్నది. దాంట్లో ప్రత్యేకంగా జర్నీలో ఉన్నటువంటి బస్సును ఆపి కూడా వేసింది. మేము ప్రత్యేకంగా 2-3 సందర్భాల్లో ప్రత్యేకంగా సార్తో కూడా మేము ఉన్నాం. అప్పుడు ఈ పరిస్థితి కారణం ఈ గోదావరి ఎండిపోయి ఉన్నది, ఎక్కడనో వెనుకలాడి ఈ కైన్ వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మనము అధిగమించాలంటే ఇక్కడ ప్రాజెక్టును నిర్మాణం చేయాలి. దాని ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 251 కిలోమీటర్లు సొరంగాలను పైపుల ద్వారా ఇదంతా కూడా చేసిండు కేసీఆర్ గారు. చాలా కాళేశ్వరం గొప్పగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అనుకోనటువంటి క్రమంలో ఆ కాంట్రాక్టరు నిర్లక్ష్యంతోనో ఏదో కారణం చేత అక్కడ ఒక పిల్లర్ డ్యామేజ్ అయింది. ఆ పిల్లర్ డ్యామేజ్ కావడంతో దాన్ని బూచిగా చూపి ఎన్నికల సమయంలో కాళేశ్వరం కూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఇట్లా రకరకాలుగా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎన్నికలలో కేసీఆర్ గారిని తప్పుగా ప్రచారం చేపించి కేసీఆర్ గారు 1,00,000 కోట్లు దాంట్లో తిన్నారని ఒక అబద్ధము ప్రచారాలు చేసి అది చేసిండ్రు. దాన్ని ప్రజలందరూ కూడా నిజమే కావచ్చు అని చెప్పేసి నమ్మిరు. ఆ టైంలో బిట్వీన్ ఎలక్షన్ 2-3 రోజులు ఉన్నటువంటి సమయంలోనే ఇది జరిగింది. ఇది జరిగిన తదనంతరము ఇక మరి 16 నెలలు అయింది. ఇప్పుడు గోదావరి ఎండిపోయింది. ఆ నీళ్లు ఆపకపోవడం మూలాన గోదావరి ఎండిపోవడంతో ఇలా మా దగ్గర ఉన్నటువంటి తాగడానికి కూడా నీళ్ళు ఈ ఇబ్బందులు ఉన్నాయని దీనికోసమే మేము ప్రత్యేకంగా 16 నెలలు అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. 16 నెలల్లో ఆ ఒక్క పిల్లర్ను రిపేర్ చేసేటువంటి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదా? మరి మీరు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే గోదావరిని నిండుకుండలే మేము పడవల పోటీలు చేసినాం. మీరు టీవీలో ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారు. అక్కడ బ్రహ్మాండంగా ఎంతోమంది మత్స్యకారులు ఆ యొక్క గోదావరిని నమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు, లక్షల కుటుంబాలు బతికినాయి. ఉచిత చేపల పంపిణీ చేసినాం. ఉచిత చేపలు గోదావరిలో వేసేటువంటి వాళ్ళు చాలామంది బతికేటువంటి వాళ్ళు. అట్లా పడవల పోటీలు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా అయితే చేస్తారో గోదావరిలో పడవల పోటీలను చేసినాం. ఈ విధంగా చేసినటువంటి ఆ సందర్భం ఇలా ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తే గుండె అంతా తరక్కపోతూ ఉన్నది, చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకోసమే ఈ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ప్రజలకు తెలవాలి. తప్పకుండా దీన్ని మనం ఎండగట్టాలి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా గొప్పగా నిర్మాణం చేసిండ్రు, మా గోదావరి పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా నిండుకుండలాగా గోదావరి ఏ విధంగా ఉండే అనేటువంటిది. ఎందుకంటే సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ మ్యానేర్కు లిఫ్ట్ చేసి, మిడ్ మ్యానేర్ నుండి అన్నపూర్ణ సాగర్కి లిఫ్ట్ చేసి, అన్నపూర్ణ సాగర్ నుంచి వెళ్ళి కొండపోచమ్మ సాగర్కు, అదేవిధంగా మన మల్లన్న సాగర్కు ఈ విధంగా నీళ్లను
ఒక సముద్రాన్ని తలపించే విధంగా చేసినటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని, కాళేశ్వరం గొప్పతనాన్ని వివరిస్తూ 180 కిలోమీటర్ల మేము పాదయాత్ర చేసి కొండపోచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళి తర్వాత సార్ను మేము కలిసి ఈ యొక్క పరిస్థితులను అంతా కూడా వివరించడం జరిగింది. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా సార్కు చెప్పడం జరిగింది. మేము యాత్రలో పోతున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా ఎందుకు బాబు ఏంది అంటే మళ్ళీ నీళ్ళ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి, నీళ్ళ కోసం పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు కూడా మాకు కూడా మా ఇళ్లలో నీళ్లు లేనట్టు తాగడానికి నీళ్ళు లేవు. ఇలా మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఆ నీళ్లు కూడా సరిగా రావడం లేదని ఆవేదన చెందుతున్నటువంటి సందర్భాన్ని సార్కు మేము వివరించడం జరిగింది. తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మనం తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మనము నీళ్ళు ఆపి మళ్ళీ సముద్రాన్ని తలపించే విధంగా చేస్తామని కూడా ఆ రోజు మా 1000 మంది మేము సార్ దగ్గరికి పోతే సార్ గొప్పగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు మీ పోరాటం మీరు 180 కిలోమీటర్లు చేసారు. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఇదే ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ గోదావరిలో నీళ్లను ఆపాల్సింది ఉండే, మరీ గింత దుర్మార్గమా గింత నిర్లక్ష్యమా అని చెప్పినప్పుడు నిజంగా మాకే అనిపించింది. అంటే వీళ్లకు ప్రజలకు సంబంధించిన విషయాలు ప్రజల అవసరాల కోసం వీళ్ళు చెయ్యరు. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎప్పుడు ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని నాయకులను తిట్టడం అది తప్ప ఇంకోటి లేదనేది మాకు అర్థమైంది. అయితే చంద్ర గారు, ఇప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో ఒక నిండుకుండలో ఉన్నటువంటి వాటర్గా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎడారిగా మారింది. ఒకవేళ ఈ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుందంటారా? ఒకవేళ రిపేరింగ్ కనుక పూర్తి చేయకపోతే మళ్ళీ కరువు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 100% ఎందుకంటే గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళతోని అనేక ఎకరాలు మా ప్రాంతంలోనే 80 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారు లిఫ్ట్ ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినారు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1 ఎకరానికి కూడా రామగుండం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అక్కడ 80 కోట్లతోని లిఫ్ట్ స్టార్ట్ చేసి 27L 17L అని చెప్పేసి ఇటు కుక్కలగూడూరు వరకు ఇటు అంతర్గాం మండలం ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి నీళ్లను ఇవాళ అందుతున్నాయి రైతులకు అని అంటే అవి ఖచ్చితంగా కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ మళ్ళీ ఈ ఎండబెడితే పరిస్థితి ఏంది? ఎల్లంపల్లిలో ఇప్పుడు నీళ్ళంతా డ్రై అయిపోయినాయి. రేపటి కాలంలో ఇంకా ఈ మే నెలలో అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ శ్రీరామ్ ప్రాజెక్టులో నీళ్లు లేవు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్ నీళ్లను రేపు వర్షాకాలంలోనైనా వీళ్ళు గోదావరిలో నుంచి వెళ్ళి సముద్రంలో నీళ్లు కలవకుండా ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే చంద్ర గారు, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు సాగుతున్నాయి, అలాగే రామగుండంలో కూడా పలు చోట్ల ఇలాంటి కూల్చివేతలు జరుగుతున్నాయి. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా బాధాకరం, విచారకరం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి పట్టాలు ఇచ్చినారు. 76 జియో ద్వారా అనేక మందికి చాలామందికి ఇచ్చినారు. ఆనాడు ఈ యొక్క మన ఈ మిషన్ కాకతీయలో ఈ జేసీబీలు మట్టి తీసి ఈ చెరువులను పొడికి తీసినటువంటి ఇదే మిషన్లతోని ఇలా ఇండ్లను కూలగొడిపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా బాధ అవుతున్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్ల వెడల్పు పేరిట, రోడ్ల సుందరీకరణ పేరిట మా దగ్గర కూడా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు చాలామంది అక్కడ చిన్న చిన్న పనులు, దుకాణాలు, టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బ్రతికేటువంటి వారు మా దగ్గర హైవే రోడ్లో. అప్పుడు దాని కింద అక్కడ పైన మా దగ్గర హైవే మధ్యలో ఉంటుంది, దాంట్లో పైన అవి తీగలు ఉన్నాయని అక్కడ ఏమీ రాదని అక్కడ కొంతమంది ఆ రోడ్డు వెడల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పునరావాసం ఇచ్చినారు. వాళ్ళని తీసేసినటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఒక కాడ ఇస్తామని అన్నారు. అక్కడ ఉన్నటువంటి సంతలో ఇస్తామని అన్నారు. అక్కడి ఇవ్వలేదనా ఇక్కడి ఇవ్వలే. ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. అక్కడి నుంచి వస్తే గోదావరికన్లో గాంధీ మార్కెట్ అప్పుడు బడికల్ రాయలింగం ఎమ్మెల్యేగా మన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను.
అప్పుడు వాళ్ళందరికీ అప్పుడు ఈ గోదావరి కనిలో మా దగ్గర ప్రత్యేకంగా పోచమ్మ మైదానం అని పోచమ్మ గుడి అని ఉంటుంది. అక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి సోమవార సత్యనారాయణ గారు ఆ వెజిటేబుల్ మార్కెట్ను షిఫ్ట్ చేయించి అధునాతికంగా ఒక వెజిటేబుల్ మార్కెట్ చేద్దామని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసి దాన్ని అది చేస్తే అక్కడ ఉన్నటువంటి భూమిని వేరే అక్రమంగా చేసినారు. దాన్ని అది చేసిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి గాంధీ మార్కెట్లో కొంతమంది దుకాణాలు ఇచ్చినారు. ఆ గాంధీ మార్కెట్ను మొన్న కూలబెట్టారు. వాళ్ళకు కూలబెట్టారు కనీసం ముందస్తుగా వాళ్ళకు చెప్పకుండా చాలామంది వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ పరిస్థితి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కట్టిస్తామన్నట్టు దానికి జాడా లేదు, పత్తా లేదు. ఇట్లా ఈ రోడ్డు వెడల్పు పేరిట మా తోటవేణు అని మా నాయకుడు ఉంటాడు. ప్రత్యేకంగా ఆయన మీద కక్ష కట్టి ఆయన ఇల్లును మొన్న కూలబెట్టారు. ఏదో రోడ్డు వెడల్పు అవుతున్నది దీనితోనే. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తే తీసేటువంటి క్రమంలో వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి చేస్తే వాళ్ళందరూ సంతోషపడతారు కదా. మీరు చేసే అభివృద్ధికి ఎవరు కూడా అడ్డం కాదు. ఏమనంటే మేము అడిగితే చిరు వ్యాపారస్తులను కొంచెం వాళ్ళ సంగతి ఏదో చూడండి అని అంటే లేదు, ఆ అభివృద్ధికి అడ్డం పడతారు వీళ్ళు అని ఇట్లా మాట్లాడతారు. నిజంగా వాళ్లకు నిజంగా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన, పరిపూర్ణమైనటువంటి ఆలోచనతోని ముందుకు నడవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ పని జరిగినా కూడా ఒక్కరికి కూడా నష్టం కాకుండా మనం చేయాలి. ఆ నష్టం కాకుండా చేస్తేనే మనం చేసినటువంటి పనికి అర్థం పరమార్థం ఉంటుంది. అయితే చంద్ర గారు, తెలంగాణకు గుండెకాయ లాంటిది సింగరేణి. అలాంటి సింగరేణి కార్మికులు పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. వారి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో వారి విశ్వాసాన్ని మద్దతుని పొందగలుగుతుందా? ఆ విశ్వాసం మీకుందా? 100% పొందుతుందనే నమ్మకం అయితే మాకున్నది. మొన్న మేము 25 ఏళ్ళ రజతోత్సవ సభకు కార్మికులందరినీ కూడా ఆహ్వానించడానికి 11A మైన్ మీదకి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తప్పకుండా అన్న మీరే వస్తారు, వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, మీరే ఎమ్మెల్యే కావాలని అంటే వాళ్ళ దాంట్లో కారణం ఏం చూస్తున్నామంటే అసలు వాళ్ళ నాయకత్వం ఈ 16 ఏళ్లలో వాళ్ళ పరిపాలనా విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రజలు ఎవ్వరికి కూడా అసలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడికక్కడ అసలు వాళ్ళకు అంతు లేదు, పంతు లేదు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టుడు, ఎవరన్నా అది చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు. మేము వాస్తవంగా కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్పగా చేసినటువంటిది లేదు. సింగరేణి కార్మికులకు ఆ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పొరగొట్టింది వారసత్వ ఉద్యోగాలను. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఇలా 20,000 మందికి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా అయ్యో మేము తప్పు చేసినాం, ఆవేశంగానో ఏదో మిస్టేక్ జరిగిపోయింది, ఇలా మేము బాధపడుతున్నామని వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. క్వార్టర్లలో ప్రతి ఒక్కరికి ఏసీలు ఫ్రీ కరెంటు పెట్టించినారు. తల్లిదండ్రులకు ఉచిత వైద్యాన్ని ఇచ్చినారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినారు. ఇట్లా 32% లాభాల వాటాను ఇప్పించినాడు కేసీఆర్ గారు. అసలు ఈ లాభాల వాటాకు సంబంధించి అంత గొప్పగా ఇచ్చినటువంటి సందర్భం ఏ నాయకుడు. ఇంతకుముందు ఏదైనా కార్మికులకు సమస్య వస్తే సమ్మె చేసేటువంటి వాళ్ళు, కొట్లాడేటువంటి వాళ్ళు, సమ్మెకు పిలిపిస్తే అసలు ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టం ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నేరుగా సింగరేణి కార్మికులకు పిలిపించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసిండు. అందుకోసమే ఈసారి సింగరేణిలో వన్ సైడ్ ఉంటుంది వారు, దీంట్లో ఏం సందేహం లేదు. అయితే చివరిగా చంద్ర గారు, ఇక మొన్న జరిగినటువంటి ఏదైతే రజతోత్సవ సభలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పైన పూర్తి కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైపోయింది, మేము ఏదైతే చేసామో వాటన్నిటిని కూడా భ్రష్టు పట్టిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ గోస పెడుతున్నారు, నేను చూడలేకపోతున్నాను, భవిష్యత్తులో బీఆర్ఎస్ వస్తుంది అని అన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా? రెండోది, యువత రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చేటువంటి యువతకి మీరు ఏ సూచన చేయాలని? 100% తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. కొట్లాడి చావునోట్లో తలబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పోరాటం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారికి ఉన్నంత కమిట్మెంటు ఇంకో నాయకులకు ఎవరికి కూడా ఉండదు. 100%. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెంపొందించడంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారా
ఇక్కడ ఉన్నటువంటి సంపద ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా గొప్పగా చేయడం కోసం ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మనం జీడిపి రేట్ చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పంటలు, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి గతంలో ఎన్ని ఎకరాలు పండేది, వాళ్ళందరికీ రైతులకు ఏ విధంగా ఉచిత కరెంటును కానీ, రైతు బంధు, రైతు బీమా పథకాలు కానీ ఇట్లా గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకుడు. ప్రభుత్వ దవాఖానాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ 33 మెడికల్ కళాశాలలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి మెడికల్ కళాశాలలు పెట్టి ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు ప్రతి విద్యార్థికి ఉచిత విద్యను అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ KG to PG వరకు ఉచిత విద్యను అందించాలని ప్రతి ఒక్క ఆలోచన చేసిండు. ఆ ఆలోచనలోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందించిండ్రు. ఇట్లా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఇలా డే అంతా చెప్పినా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు అవి మర్చిపోకుండా మనము ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇంకా గొప్పగా ఈ ప్రాంతంలో అంటే ఒక ప్రజాపాలనను చేస్తామని చెప్పి ఈరోజు ఏ పాలన చేస్తున్నారో వీళ్ళు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలన చాలా గొప్పగా ఎలా ఉంది అనేది కూడా ఇలా ప్రజలు బేరీజ్ చేసుకున్నారు. అప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా. అందుకోసమే మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలననే కావాలి అని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో 100కు 100% కేసీఆర్ గారి పాలన తప్పకుండా వస్తుంది, వారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అనేటువంటి విశ్వాసం మాలో ఉన్నది. ఇంకా ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులకు మీరే సూచన చేస్తారు? యువకులందరికీ ప్రత్యేకమైనటువంటి సూచన, నిజంగా ఈ పాలన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ బాగుంటేనే ఈ సమాజంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అటువంటప్పుడు మనం తప్పకుండా ఈ రాజకీయాలను శాసించేటువంటి దిశగా విద్యార్థి లోకం, యువకుల లోకం తప్పకుండా కదలాలి. ఈరోజు ఉన్నటువంటి మీకున్నటువంటి గొప్ప అధికారంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలన కులం పేరు మీద ఒకరు, మతం పేరు మీద ఒకరు, ఈ కుల మతాలను రెచ్చగొట్టి చేసేటువంటి ఒక దుర్మార్గపు వాటిని ఇలా విద్యార్థి లోకం, యువకుల లోకం గమనించాలి. తప్పకుండా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. యువకులు ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా అదే కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో యువకులందరూ కూడా కేటీఆర్ లాంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి యువ నాయకుడి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నటువంటి క్రమంలో మీరందరూ కూడా యువకులందరూ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చందర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా 4 Sides TV స్టూడియోకి వచ్చి మీ విశేషాలను, మీ గత జీవితంలో మీ రాజకీయ ప్రయాణంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఎటువంటి ఒడిదుడుకులను ఫేస్ చేశారనే దాని గురించి చెప్పి, అలాగే యువతకు కూడా మంచి దిశానిర్దేశం చేసినందుకు మరొకసారి మా 4 Sides TV తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా రాబోయే చుట్టూ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చందర్ గారు వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఇదే విధంగా ముందుకు సాగించి వారు ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.